తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రి 14వ డివిజన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావుది సుస్థిర స్థానమని 14వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 14వ డివిజన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం భారీ స్కూటర్ ర్యాలీగా తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బంగారు నాగేశ్వరరావు, ఉడమల నాగేశ్వరరావు, ఎస్కే రబ్బాని, మోర్సా సోమరాజు, మోర్సా శోభారాణి, ప్రతాప్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేయడం జరిగింది. అలాగే దీనికి ఇచ్చేసిన మా ఎంఆర్పిఎస్ నాయకులకి, మా కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అందరూ కలిపి ఇక్కడికి వచ్చి ఈ రోజున ఇంత గొప్పగా చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజున ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు అన్నిందరినీ కలుపుకుంటూ, కూటమిని అందరినీ కలుపుకుంటూ దిగ్విజయంగా ఆయన పగలనగా రాత్రనగా లేకుండా ఏ టైంకి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటూ చక్కగా రాజమండ్రిని దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు ఆయన కూడా నా హృదయపూర్వక పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.